హలో ఎవరివన్, ఇప్పుడే నైట్ డ్యూటీ చేసి వస్తున్నాను. నైట్ ఒక పేషెంట్ వచ్చాడు, 42 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. సో కొంచెం సివియర్ హార్ట్ అటాక్, కానీ మనం మెడికేషన్స్ ఇచ్చాక ఆయన స్టేబుల్ అయ్యారు. అంటే బ్లడ్ క్లాట్ కరిగే మెడికేషన్స్ ఇచ్చాము, స్టేబుల్ అయ్యారు అనమాట. తర్వాత ఆయన మాట్లాడతా, సార్ నాకు షుగర్ లేదు, బీపీ లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, బయట ఫుడ్ తినను, ఏమి తినను, కానీ నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంటే చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నారు. నేను 3 డోసెస్ వేయించుకున్నాను కోవిడ్ వ్యాక్సిన్. సో కాబట్టి నాకు ఈ వ్యాక్సిన్ వల్ల నేను హార్ట్ అటాక్ వచ్చింది అని నన్ను అడిగాడు. సో దానికి నా సింపుల్ ఆన్సర్, అంటే ఇదే ప్రశ్న చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈవెన్ కామెంట్స్ లో కూడా, పబ్లిక్ లో కూడా ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ అనే రిస్క్ పెరుగుతుందని చెప్పేసి అందరూ కామన్ పీపుల్ కానీ, లేకపోతే ఈ హాఫ్ నాలెడ్జ్ గురూస్ ఉంటారు కదా యూట్యూబ్ లో, ఎవ్రీబడి. సో అందరు ఇలా అంటున్నారు. డెఫినెట్లీ దానికి సమాధానం ఎస్ అండి. కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతున్నాయి. కానీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ క్లియర్లీ. సపోజ్ ఒక 1,00,000 మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది, నార్మల్ గా క్యూర్ అయ్యారు. తర్వాత ఇంకొక 1,00,000 మంది ఇటు పక్క ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకపోయినా సరే కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాము. సో వీళ్ళల్లో కనుక మనకి రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చి వ్యాక్సిన్ వేసుకోకుండా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో అట్లీస్ట్ ఒక 50-60 మెంబర్స్ లో బ్లడ్ క్లాట్స్ అబ్నార్మల్ గా ఫామ్ అయ్యి ఒక 5గురికి హార్ట్ అటాక్ వచ్చిందని తేలింది. కానీ ఓన్లీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 1,00,000 మందిలో జస్ట్ ఒక 2-3 మెంబర్స్ కి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి జస్ట్ ఒక 1 మెంబర్ కి హార్ట్ అటాక్ వచ్చింది అనమాట. అంటే దీని క్లియర్ మీనింగ్ ఏంటంటే అండి, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కానీ నేచురల్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఫామ్ అయ్యే బ్లడ్ క్లాట్స్, హార్ట్ అటాక్స్ ఎక్కువ. అర్థమైందా? అంటే ఈ మనం కల్ప్రిట్ ఏంటంటే ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ కాదండి, కోవిడ్ ఇన్ఫెక్షన్. అసలు ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్, అంటే ఒక వాపు కాజ్ చేసేసి మన బ్లడ్ వెజల్ లో ఆ క్లాట్ ఫార్మింగ్ కెపాసిటీని, ఆ బ్లడ్ క్లాట్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఆ బ్లడ్ క్లాట్స్ హార్ట్ లోకి వెళ్తే హార్ట్ అటాక్, బ్రెయిన్ లోకి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కామన్ పీపుల్ కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రతి వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. చిన్నపిల్లలకి కాన్ఫిడెంట్ గా పోలియో వ్యాక్సిన్ చేయిస్తూ ఉంటారు, పోలియో డ్రాప్స్. తర్వాత పుట్టగానే హెపటైటిస్ బి వ్యాక్సిన్, డిబిటీ వ్యాక్సిన్, ఇవన్నీ వేయిస్తూ ఉంటారు. మీకు తెలుసా, ఇండియాలో సంవత్సరానికి ఒక 50 మంది పిల్లలు ఈ వ్యాక్సిన్స్ వల్ల, అంటే పోలియో వ్యాక్సిన్, డిపిటి వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వల్ల 30-50 మంది చనిపోతున్నారు చిన్నపిల్లలు. అది మన వాళ్ళు కావచ్చు కదా, నేను అవ్వచ్చు కదా. ఒక సామెత ఉంటుంది, నిజం అంటే చెప్పులేసుకునే లోపు అబద్ధం అంటే ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. అంటే ఒక ఫాల్స్ న్యూస్ ని జనాల్లో భయం పెట్టించే సెన్సేషనలిజం క్రియేట్ చేయడానికి చాలా ఈజీ అండి. కానీ వాస్తవం చెప్తున్నాను, ప్రతి దానికి రిస్క్ ఉంటుందండి. వ్యాక్సిన్ గురించి ఇప్పుడు రోడ్డు మీద బయటకు వెళ్తున్నానండి, బయటకు వెళ్తే ఇంటికి వస్తానన్న గ్యారంటీ లేదు. రోజు వేల మంది యాక్సిడెంట్స్ లో చచ్చిపోతున్నారు, వాళ్ళకి తెలిసి చచ్చిపోతున్నారు. అంటే బయటకు వెళ్తే నాకు యాక్సిడెంట్ అవుతుందని రిస్క్ అన్నా సరే నేను నా పని చేసుకోవడానికి నేను బయటకు వెళ్తున్నాను. ఒకవేళ యాక్సిడెంట్ లో నేను చచ్చిపోయాను అనుకోండి, దట్ హ్యాపెన్స్ బై ఛాన్స్. అర్థమైందా? అందుకని చెప్పేసి మనం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ముడుచుకొని కూర్చోలేం కదండి. సో ద సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. వ్యాక్సిన్స్ వల్ల రిస్క్ ఉంటుంది, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రిస్క్ ఉంటుంది, నేచురల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ అనమాట. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ గా తెలుసుకోండి, ఓకేనా? సో ఇట్లాంటి హెల్త్ వీడియోస్ అన్ని నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో దిస్ పేజ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.